హాయ్ గైస్, నేను మీ హ్యాష్ట్యాగ్ ని వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్స్ అండి. సో నేను మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను ఎప్పటికప్పుడు బిగ్ బాస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తానని చెప్పి. సో వాటిలో భాగంగానే ఇప్పుడు మీ ముందు ఒక అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నాను. దాన్ని తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. తప్పకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, తప్పకుండా మీకు అందరు కూడా ఇంట్రెస్టింగ్ అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డేట్ అయితే ఫిక్స్ చేసుకుంది, లాక్ చేసేసుకుంది September 1 నుంచి అని చెప్పేసి. సో ఆ రోజు నుంచి అయితే ఈ డేట్ కూడా ఫిక్స్ అయిందాం, ప్రోమోలు రావడం, నాగార్జున గారు చెప్పడం ఈ మొత్తం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు వేరేది ఏం చెప్పబోతున్నానంటే, నేను బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది, గృహప్రవేశం జరగబోతుంది, అది మొత్తం మనకు తెలిసిందే. అసలు ఈ గృహప్రవేశానికి సంబంధించి జనాలు ఎలా ఫీల్ అవుతున్నారో, ఏందో వాళ్ళ ఇళ్ళలో ఏమైనా సొంత ప్రోగ్రామ్ ఏమైనా జరిగితే గృహప్రవేశం ఎలా ఫీల్ అవుతున్నారో అంత ఆతృతగా, అంత ఎగ్జైట్మెంట్తో అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఏదో పలానా వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారంటే ఎలా అయితే మనం అనుకుంటామో పలానా పెడతారని చెప్పి వీళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు. ఏమని, వాడొస్తున్నాడు వీడొస్తున్నాడు, ఏం చేస్తారో తెలియదు, అసలు లిమిట్ లేదని చెప్పి అంటున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు దాన్ని ఈ సీజన్ కాన్సెప్ట్ ఏంటిదండి, ఏదైనా దానికి లిమిట్ లేదని చెప్పి పదే చెప్తున్నారు నాగార్జున గారు, నొక్కి ఒక్కాని ఇస్తున్నారు ఆ పాత సినిమాలో డైలాగ్ లాగా. సో దాంట్లో భాగంగానే ఈ సీజన్ని ఇంకా ఇంటెన్సిఫై చేయడం కోసం, ఇంకా ఇంటెన్సిటీ క్రియేట్ చేయడం కోసం, లిమిట్ లేకుండా చేయడం కోసం ఏం చేస్తున్నారంటే ఒక 2 మెంబర్స్ని, ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని లోపల తీసుకురావాలని చెప్పి చూస్తున్నారంట బిగ్ బాస్ హౌస్లో. ఆ ఇద్దరి ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ఆ పేర్లు ఇప్పుడైతే చెప్తాను మీకు. సో వీళ్ళిద్దరిని ఏ కాన్సెప్ట్ ద్వారా తీసుకొస్తున్నారంటే ఫన్ జనరేట్ చేయడం కోసం, ఫన్ని లిమిట్ లేకుండా ఫన్ని జనరేట్ చేయడం కోసం వీళ్ళిద్దరిని కూడా తీసుకొస్తున్నారంట. సో బిగ్ బాస్ సీజన్ 7 వరకు మనం చూసుకుంటే కనుక బిగ్ బాస్లో ఎక్కువగా ఫన్ జనరేట్ చేసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది ఒకళ్ళండి, జబర్దస్త్ నుంచి వచ్చినటువంటి ముక్కు అవినాష్ ఎంత పాపులరో బిగ్ బాస్లోకి వచ్చి అసలు ఎలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినా కానీ ఆయన ఏ రేంజ్లో అయితే ఫిదా చేశారో ఆడియన్స్ మొత్తం కూడా ముగ్ధులనైతే చేసింది. ఈవెన్ సీరియస్ టాస్క్లైనా కానీ అక్కడ ఫన్ జనరేట్ చేయడానికి చూశారు. అతను ఒక్కడే ఫన్ జనరేట్ చేయడం కాదు, తన పక్కన ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళందరితో కూడా ఇది చేసేసి ఏం చేసేవాళ్ళు, వాళ్ళతో పులిహార కలపడం, వీళ్ళతో పులిహార కలపడం, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పడం, ఇలా చిన్న పిల్లలు ఎలా అయితే చేస్తారో అలా అయితే గోల చేశారు లోపలికి వెళ్ళిపోయి. అవినాష్ అయితే చాలా ఎంగేజింగ్గా అయితే ఆ సీజన్ని ముందు తీసుకెళ్లాడు బిగ్ బాస్ సీజన్ 5ని. సో ఆ సీజన్ హిట్ అయిందని చెప్పి అనుకుంటే కనుక దాంట్లో మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారంటే దానికి అవినాష్ అని చెప్పాలి. ఇంకా దాని తర్వాత మనకి బిగ్ బాస్ ఓటీటీ ఒక జరిగిందండి, ఒకే ఒక సీజన్ జరిగింది, దానికి కూడా మంగళం పడింది. ఎందుకు పడిందంటే అది ఎవరు కూడా చూడలేదు. ఈ 24/7 కాన్సెప్ట్ ఎవరికి నచ్చలేదు. దాంట్లో బిందు గారు ఎవరో గెలిచారు అనుకుంటా, ఆమె ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ గెలవడానికి. కాకపోతే అది ఓటీటీ మాత్రం అని చెప్పి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే మాత్రం టెలివిజన్ బిగ్ బాస్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఇప్పటివరకు లేడీస్ ఎవరు కూడా గెలవలేదు. ఈ సీజన్లో మరి ఏమైనా గెలుస్తారో లేదో తెలియదు. కానీ అదెందుకు ఇప్పుడు నేను రిఫరెన్స్ తీసుకుంటున్నానంటే ఆ ఓటీటీ బిగ్ బాస్లో నుంచి ఆర్జే చైతన్య అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. సో ఆయన్ని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నానట. ఈయన మీ అందరు కూడా తెలిసిందే, మ్యూజిక్ ఛానల్స్లో లేకపోతే డిఫరెంట్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్లో వాటిలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము. ఆయన కూడా ఈయన స్టైల్లో స్వాగ్తో ఈయన ఫన్ జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఈయన అవినాష్కి పోటీయా అంటే పోటీ కాదని చెప్పి నేను చెప్పాలి. ఎందుకంటే అవినాష్ శిఖరం అయితే, ఈయన ఏమో ఇంకా కిందే ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరు కాంబోలో ఎలాగైనా హౌస్లో లిమిట్ లేకుండా ఫన్నీ జనరేట్ చేయాలని చెప్పి, దీనికి లిమిట్ లేకుండా చేయాలని చెప్పి బిగ్ బాస్ యాజమాన్యం అయితే భావిస్తుందంట. సో ఈ బిగ్ బాస్ ఏంటో మనకు తెలియట్లేదండి. గత సీజన్లో మొత్తం ఒక ఎత్తు అయితే ఈ సీజన్ ఒక్కటే మరొక ఎత్తు. అసలు ఆ కాన్సెప్ట్ నుంచి, ప్రోమోస్ నుంచి ప్రతి దాంట్లో కూడా దీనే సపరేట్ స్టైల్ అయితే చూపిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే గత సీజన్స్లో మనం చూసుకుంటే పలానా వాడు వస్తున్నాడరా, వాడొస్తే ఇలా వీడొస్తే అలా అని చెప్పి మనకి బయట టాక్స్ అయితే నడిచాయి. కానీ ఈ సీజన్ అసలు ఏం తెలియట్లేదండి మనకి. అసలు ఎవడొస్తున్నాడో తెలియట్లేదు, ఎవరు పోతున్నాడో తెలియట్లేదు. అసలు మనకి ఒక 15 to 20 days ముందే లిస్ట్ వచ్చేసింది బయటికి. కానీ ఈసారి లిస్ట్ వచ్చినా కానీ దాంట్లో ఆ పేర్లు కన్ఫామో కాదో అని చెప్పి ఇంకా మనకైతే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, కొన్ని రీజన్స్ చెప్తున్నాను చూడండి. తేజస్విని కూడా ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందు నుంచే ఆమె వస్తే కనుక ఫైనల్ కన్ఫామ్గా వెళ్ళిపోతుంది. ఫైనల్ వెళ్ళిందంటే గ్యారంటీ కప్పు కూడా కొట్టిద్ది, అమర్ కొట్టలేకపోయాడు, ఏమో కొట్టిద్ది అని చెప్పి అమర్ ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఆమె వస్తుందని చెప్పి అందరు కూడా అనుకున్నారు. కాకపోతే లాస్ట్లో పేమెంట్ ఉంటుంది కదా, ఈ పేమెంట్ సెట్ కాలేదంట, అందుకని పక్కకి వెళ్ళిపోయింది తేజస్విని కూడా. ఇంకొకరు ఎవరండి, చక్రవాకం సీరియల్, మొగల్ రేకుల సీరియల్, వీటన్నింటిలో కూడా చాలా బాగా ఫేమస్ ఆయన. సో ఆయన వస్తున్నాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ చేశారు. లాస్ట్కి ఆయన కూడా అరే ఎవరు చెప్పాడరా బాబు మీకు నేను వస్తున్నానని చెప్పి, నేను అసలు రానురా బాబు అని చెప్పి కుయ్యో ముర్రో అనుకుంటే బిగ్ బాస్ వాళ్ళే రిక్వెస్ట్ చేసి రమ్మన్నారంట ఇంటర్వ్యూకి. సరే కదా ఫార్మాలిటీకి వెళ్ళామని చెప్పి అటెండ్ అయ్యి వచ్చారంట. 2 weeks తర్వాత ఫోన్ చేసి రానాయన నువ్వు పెట్ట సర్దుకొని బిగ్ బాస్ రమ్మంటని చెప్పి పిలిచారంట. అరే బాబు నేను ఎవరు చెప్పానరా మీకు నేను వస్తానని చెప్పి.
నేను మీరు ఏదో రమ్మన్నారు అని చెప్పారు కాబట్టి నేను వచ్చి ఇలా చేశాను అలా చేశాను అంతే తప్ప నాకైతే అసలు నో ఇంట్రెస్ట్ అని చెప్పేశారు. సో ఈయన కూడా రావట్లేదంట. ఇలా రోజుకి రోజు ఏం జరుగుతుందంటే కంటెస్టెంట్లు ఒక్కొక్కరు డ్రాప్ అవుతున్నారు. ఎవరైతే వాళ్ళ ఊహలో ఉన్నారో అందరూ కూడా సైలెంట్ అయ్యేసరికి అసలు ఎవరిని తీసుకురావరా బా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారు. సో అందులో భాగంగానే బిగ్ బాస్ టీం ఏం చేస్తుందంటే ఎక్స్ కంటెస్టెంట్స్ని ఇద్దరిని కూడా హౌస్లోకి పంపించాలని చెప్పి అనుకుంటుంది. అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తారా లేకపోతే సీజన్ స్టార్టింగ్లోనే పంపిస్తారా అదనేది తర్వాత మనకు తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం చూసుకుంటే కనుక అవినాష్ వెళ్తున్నాడు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఇన్సైడ్ టాక్ అండి. దీంట్లో కూడా మనం చూసుకుంటే కనుక మారచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 అసలు ఎవరికి కూడా ఊహకు అందట్లేదు. అందుకని దీంట్లో కూడా మార్పులు ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మార్పు ఎందుకు ఉండొచ్చు అని చెప్పి నేను చెప్తున్నానంటే అవినాష్ జబర్దస్త్లో ఉన్నప్పుడు ఒక ఎత్తు, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ జబర్దస్త్ షోకి పరిమితమయ్యారు బిగ్ బాస్కి రాకముందు. ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడో చాలా షోస్ చేస్తున్నాడు. అంత బాగా రెవెన్యూ వస్తుంది కాబట్టి అతను దాన్ని రిస్క్ చేసే ఆలోచనలో ఉండకపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏమనుకుంటున్నానంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎలాగో ఇది స్టార్ మాలోనే పబ్లిష్ అవుతుంది, టెలికాస్ట్ అవుతుంది కాబట్టి స్టార్ మా వాళ్ళు కావాలని చెప్పి ఈయన కావాల్సినటువంటి ఇంకా ఎక్కువ షోస్ కేటాయించే ఆలోచనలో ఉండి గ్యాలం వేసి లాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి గ్యాలం వేస్తే కనుక ఈ చేప చిక్కుకుంటే గట్టిగానే మనకి బిగ్ బాస్లో బాగా ఫన్ జనరేట్ అవుతుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. సో అదైతే కన్ఫర్మ్. ఆర్జీ గురించి కూడా చెప్పాను. ఈ ఆర్జీ అంత పాపులర్ కాకపోయినా ఈయన కూడా ఆయన స్థాయిలో ఆయన లిమిట్స్లో బాగానే ఫన్ జనరేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు కనుక వస్తే తప్పకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పులిహారకి పులిహార ఉంటుంది, కామెడీకి కామెడీ ఉంటుంది, ఏడుపులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో లిమిట్ లేకుండా పోతుంది. కాన్సెప్ట్ అయితే ఫుల్ క్లియర్ అయిపోతుంది. సో చూసారు కదా గైస్ ఇవాల్టి వీడియోని. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు కూడా మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ యొక్క కామెంటింగ్ కూడా మా కామెంట్ సెక్షన్లో టైప్ చేసి చెప్పండి. Thank you for watching a video till then. Okay then, see you. Bye bye.